చర్యలు చేపట్టింది. భూములు తీసుకోవాల్సిన గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి అమరావతిలో జరగబోయే అభివృద్ధిని వివరించడం, భూముల అవసరాన్ని తెలియచెప్పడం ద్వారా రైతుల్లోని అపోహలను తొలగిస్తున్నారు. తాడికొండ మండల పరిధిలో రైతుల నుంచి భూ సమీకరణకు సానుకూలత వ్యక్తమైంది. అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భూములు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రధానంగా విమానాశ్రయం, రైల్వే లైన్లతో పాటు కీలకమైన ప్రాజెక్టులకు అదనంగా భూమి అవసరం కావడంతో మరోసారి సమీకరణ వైపు మొగ్గు చూపింది. తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల పరిధిలో భూ సమీకరణ చేయాలని నిర్ణయించింది. తాడికొండ మండల పరిధిలోని బేజాత్పురం, రావిల, పాములపాడు గ్రామాల్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ముందుగా రాజధానిలో భూ అవసరాల గురించి, రైతులకిచ్చే కౌలు, ప్యాకేజీ, పంటల పరిహారం, గ్రామ కంటాల పరిధి, రైతుల వ్యవసాయ లోన్లు, రైతు కూలీల పెన్షన్ల వంటి అంశాలను ఆర్డీఓ గ్రామస్తులకు వివరించారు. అనంతరం రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రాజధాని అవసరాల కోసం భూమి ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అర్థం చేసుకున్నా పిల్లల భవిష్యత్తు కోసం మా ఇంటి పెట్టాడు, 4 ఇంటి పెట్టాడు, అందరూ ఇస్తాం. మొత్తం అసలు నాకు అబ్జెక్షన్ లేదు. మా క్లారిటీ కావాలి. ఎక్కడ ఇస్తావు, ఏమిటి? ఈయడానికి నేను సిద్ధమే, ఈయడానికి ముందుండా నేను అంతే స్పీడ్గా. మాకు పలాసారి ఫ్లాట్లు ఇగో నీది అని ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఈయడానికి అయితే మాకు ఓకే. మేము రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడానికి, పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని అంటారు కదా, అట్లానే మాకు కూడా ప్రయారిటీ కింద మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేము మా సీనియర్స్ అయిపోయిన 60 years అవుతుంది దగ్గర, మా పిల్లల కన్నా అవసరాలు కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసిన రైతులు కూడా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రభుత్వం ఎకరాకు ఏడాదికిచ్చే కౌలును పెంచాలని కోరారు. తమకు ఏదో ఒక ఉపాధి మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. చాలా మంది రైతులు పొలం పత్రాలు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలో ఒక్కో రైతుకు 1,50,000 వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అంతకంటే అప్పులు ఎక్కువగా ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇవ్వటం వల్ల తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని